ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్తారా? ప్రభు దేవుని కృప మనందరి పట్ల గొప్పగా దేవుడు యొక్క హస్తము మనకు పెట్టి దేవుడు తోడుగా ఉండి ఇంతవరకు దేవుడు మనం నడిపించినందుకు దేవునికి స్తోత్రం చెప్తారా ఒకసారి? ఆమేన్. హల్లెలూయా. ఆయన పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు, ఆయనకు సాటి ఎవరు లేరు. ఆయన వాత్సల్యము, ఆయన కనికరపూరుడు, ఆయన పరిశుద్ధుడు. పరిశుద్ధునికి ఒకసారి హల్లెలూయా చెప్తారా? అన్ని నామముల కంటే పైనామము యేసునామము. యేసునామము జయం జయము, సాతాను శక్తుల్ లయం లయము. యేసునామము జయం జయము, సాతాను శక్తుల్ లయం లయము. హల్లెలూయా హోసన్న హల్లెలూయా 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 హోసన్న హల్లెలూయా 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 హోసన్న. చప్పట్లు కొడదామా? హల్లెలూయా అన్ని నామముల కన్న పైనామము యేసుని నామము. ఎన్ని తరములకైనా గణపరచదగిన యేసునామము. యేసునామము అందరూ యేసునామము జయం జయము, సాతాను శక్తుల్ లయం లయము. హల్లెలూయా హోసన్న హల్లెలూయా 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 హోసన్న హల్లెలూయా హల్లెలూయా. అందరు వాక్యానికి వెళ్దాం. యోహాను సువార్త 20వ అధ్యాయము 24వ వచనం. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమా అనబడిన తోమా వారితో లేకపోయాను. అందరు తోమా, అందరు అన్నది తోమా. గనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూసిమని అతనితో చెప్పగా అతడు, నేను ఆయన చేతులలో మేకుల గుర్తును చూచి నా వ్రేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మనని వారితో చెప్పాను. 8 దినములైన తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి, మీకు సమాధానం కలుగుగాక అనెను. తరువాత తోమాను చూచి, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై యుండమనెను. అందుకు తోమా ఆయనతో, నా ప్రభువా నా దేవా అనెను. యేసు, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పెను. ఆమేన్. హల్లెలూయా. మరి పునరుద్ధాన దినము రోజున, ఆ దినమున అందరికి వినిపిస్తుందా? వెనుకున్న వాళ్ళందరికి వినిపిస్తుందా? రైట్. అందరూ శ్రద్ధగా వినాలా, అందరూ జాగ్రత్తగా వినాలా. అది మీ హృదయంలో నాటబడాలా, అది 100 ఫలింపు కావాలా. ఆమేన్. హల్లెలూయా. దేవుడు ఒక వాక్యము మిమ్మల్ని లేవనెత్తుతుంది, మిమ్మల్ని స్వస్థపరుస్తుంది, మిమ్మల్ని బాగు చేస్తుంది, మీకు సమాధానము కలుగుతుంది. దేవుని ఒక వాక్కు మీకు స్వేచ్ఛనిస్తుంది. ఆమేన్. హల్లెలూయా. మనము దేవుని ఆరాధిస్తున్నాము, దేవుని స్తుతిస్తున్నాము. ఆయన వాక్యము ఆదివారం మనం వచ్చి ఉన్నాం. ఆ వాక్యము అందరము కూడా శ్రద్ధగా విని ఒక్కటిది కూడా మిస్ కాకుండా, వింటున్నారా? ఒక్క పదము మిస్ కాకుండా జాగ్రత్తగా మీరు వినదెరుగాక, అది 100 ఫలించునుగాక. గత ఈస్టర్ రోజున మరి ఈ విషయము కూడా దేవుడు మనతో మాట్లాడాడు. ఏమనంటే,
శిష్యులకు యేసుక్రీస్తు ప్రభు కనబడాడు. కనబడినప్పుడు ఆ 11 మంది ఉన్నారు. ఆ 11 మందిని 2 విషయాలు గద్దించినారు. ఎవరైనా చెప్పగలుగుతారా? గత ఆదివారం రోజున ఈస్టర్ దినమున ప్రభు మనతో మాట్లాడారు. అందరూ కొత్తగా చూస్తున్నారు. ఎంతమంది వచ్చినారు? అందరూ వచ్చినారు కదా. 2 విషయాలు యేసుక్రీస్తు ప్రభు గద్దించినాడు. చెప్పాలా? 2 విషయాలు గద్దించినారు. అల్ప విశ్వాసం, ఇంకా అది కాదు, దానికంటే ముందు మందమత్తు. ఓకే, దానికంటే ముందు చెప్పా. రాలేరా? వాక్యం గాక ముందుకు, జాన్ వెస్లీ అన్న రాక ముందుకు చెప్పా. ఓకే, ఈస్టర్ రోజు అపనమ్మకం, రైట్. ఇంకొకటి 2 యేసుక్రీస్తు ప్రభు అరే ఏమిన్నారు మీరు? హల్లెలూయా. పక్క అందుకే అన్న ప్రతిది ఒకటి జాగ్రత్తగా వినాలి. నిన్నటి దినమున నాన్న రే 2 విషయాలు నువ్వు చెప్పినావు చూడరా అని చెప్పినాడు. హల్లెలూయా. ఒకటి అవిశ్వాసం. ఎవరన్నా హృదయ కాఠినం అన్న, దేవుడు మిమ్మల్ని దీవించునుగా. 2 విషయాలు. అందుకే ఎప్పుడైతే వింటామో అది రాసుకోవాలా, హృదయంలో పెట్టుకుంటే మంచిదే. అది మనకు ఇగో హృదయం పెట్టుకుంటే ఇప్పుడు గుర్తుందా మీకు? అందరం స్తోత్రం, హల్లెలూయా. అది విన్నదాన్ని రాసుకొని అది ఆ వారంలో మీరు ధ్యానించాల. అది ప్రవచనమైన వాక్కు దేవుడు మీకు ఇస్తున్నాడు. అందుకే రాయగలిగిన వారందరూ కూడా నెక్స్ట్ ఆదివారం నుంచి మీరు బుక్ తెచ్చుకోవాలి. పక్కన మీరు బుక్ తెచ్చుకోవాలని, మీరు బుక్ తెచ్చుకొని రాయాల. హల్లెలూయా. చూడండి, దివ్య రాస్తావరా? ఇప్పుడు రాస్తున్నావా? తను 4th 5th క్లాస్ నుంచి చిన్న పాప, అప్పుడు చిన్న పాప, ఇప్పుడు పెద్దగా అయిపోయింది. అప్పుడు నుంచి రాసేది. తమ నోట్స్ ఒకసారి సడన్గా చూసిన 4th 5th క్లాస్లో ఉంది. నేను నీళ్ళు ద్రాక్షారసం గురించి చెప్పిన, హల్లెలూయా అంటే హల్లెలు కూడా రాసేది. సో మీరు రాయగలిగితే మీరందరూ కూడా వచనాలు రాయండి. దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడో కూడా అది పేపర్ మీద కంపల్సరీ రాయాలా. హల్లెలూయా, స్తోత్రం చెప్తారా? సో రాయము అంటే మీరు చాలా జ్ఞానవంతులు, చాలా స్తోత్రం. ఎందుకంటే మీకు అన్ని ఇప్పుడు ఎలా గుర్తున్నాయో అట్లా గుర్తుంటాయి మీకు. చూడండి, యేసుక్రీస్తు ప్రభు 2 విషయాలు గద్దించినాడు శిష్యులను. ఒకటి అపనమ్మకాన్ని, అవిశ్వాసాన్ని. 2వది హృదయము కాఠిన్యం. అల్ప విశ్వాసులారా, మీ హృదయాన్ని కఠినపరుచుకున్నారు. మీ హృదయ కాఠిన్యమును గద్దిస్తున్నాను అంటున్నాడు. అపనమ్మకమును, హృదయము కాఠిన్యము, బండ హృదయం, హార్డ్నెస్ ఆఫ్ హార్ట్. హి రిబ్యూక్ అన్బిలీఫ్ అండ్ హార్డ్నెస్ ఆఫ్ హార్ట్. హృదయము కాఠిన్యము, అపనమ్మకము, అవిశ్వాసాన్ని యేసుక్రీస్తు ప్రభు అక్కడ గద్దించినట్టు చూస్తూ ఉన్నాం. మళ్ళా మరి బల్ల తీసుకునే ముందు ఒక విషయం చెప్పా. ఏమని? మెల్లగా, ఇందాక మీరు అన్నారు కదా, ఏంది మంద. వారు యేసుని గురించే మాట్లాడుకుంటూ వెళ్తున్నారు ఇద్దరు. అందులో యేసుక్రీస్తు ప్రభు కూడా జాయిన్ అయ్యిండు. 3 అయి ఉన్నారు. దేని విషయాల్లో మాట్లాడుతున్నారంటే, ఇదిగో మేరీ మగ్దలేనే గురించి, ఇదిగో యేసుక్రీస్తు ప్రభు గురించి. ఆయన సమాధిలో లేడు, ఆయన సమాధిని గెలిచినాడు. స్తోత్రం చెప్తారా? సమాధిలో ఆయన అక్కడ లేడు అని చెప్పినట్టుగా దేవుని కుమారుడు యేసయ్య అదే విధంగా చేసి ఉన్నాడు కాబట్టి అని డిస్కషన్ చేస్తూ ఉన్నారు, సంభాషణ చేస్తూ ఉన్నారు. అయితే వారు ఇదంతా మాటలు జరిగిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు ఒక మాట అన్నాడు. మీరు చాలా ఏమన్నారు? అది మందమతిగా ఉన్నారు. అంటే మీరు చాలా మెల్లగా నమ్ముతున్నారు కదా, మెల్లగా నమ్ముతున్నారు. ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పిన, ఎవరైనా చెప్పగలుగుతారా?
ఒక ఉదాహరణ చెప్పా, ఎవరైనా చెప్పగలుగుతారా? సరే నేనే చెప్తా. నడుచుకుంటే ప్రయాణం వేరు, ఎంతమంది గుర్తుకొచ్చింది ఇప్పుడు? సైకిల్ మీద ప్రయాణం వేరు, బస్సు ప్రయాణం వేరు, ట్రైన్ ప్రయాణం వేరు, ఇంకా అబ్బా స్తోత్రం, హల్లెలూయా. మనం దేవుని యొక్క వాక్కును, పునరుద్ధానమును నమ్ముతున్నాము, కానీ దేవుని వాగ్దానాన్ని నమ్ముతున్నాము, కానీ అది లేట్గా మెల్లగా నమ్ముతున్నాము గనక దేవుని కార్యాలు కూడా నెమ్మదిగా జరుగుతూ ఉన్నాయి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం చెప్తారా? ఇక్కడ ఇంకొక విషయాలు దేవుడు మాట్లాడుతున్నాడు. ఏందనగా ఈరోజు వచనము చూచినట్లయితే మరి ఈ 11 మంది ఉన్నారు కానీ ఒక వ్యక్తి లేరనమాట. ఆ వ్యక్తి పేరు ఏం పేరు? తోమా. ఈ 11 మంది వెళ్ళి ఓ 12 వ్యక్తి అయిన తోమాకు చెప్పినాడు, ఇదిగో యేసుక్రీస్తు ప్రభు నాకు ప్రత్యక్షమై ఉన్నాడు అని చెప్పినాడు. యేసుక్రీస్తు ప్రభు ప్రత్యక్షమై సమాధానము కలుగును గాక అన్నాడు. 2 విషయాలు గద్దించినాడు. ఒకటి అపనమ్మకమును, రెండోది హృదయ కాఠినమును గద్దించినారని ఈ శిష్యులందరూ కలిసి ఎవరికి చెప్పినారు? తోమాకు చెప్పినాడు. తోమా ఏమంటున్నాడు? నేను అస్సలే నమ్మ. ఎప్పుడైతే నేను యేసు ప్రభును చూస్తానో, చూసడమే కాదు, ఆ చేతికి ఆ రంధ్రము దెబ్బ తాకి నా మూలల రంధ్రము చూస్తాను, అంతేకాదు నా చెయ్యి అతని చెయ్యిలో పెడితే గాని, చూస్తే గాని నేను నమ్మను అన్నాడు. హల్లెలూయా. ఆల్రెడీ ఈ 11 మందికి గద్దించినాడు. ఏమని గద్దించినాడు? అపనమ్మకాన్ని గద్దించినాడు. తోమా కూడా అడిగిండవచ్చు, ఏం మాట్లాడినాడంటే ఇదిగో సమాధానం కలుగునగాక అన్నాడు. 2 విషయాలు గద్దించినాడు, కోపపడినాడు. హల్లెలూయా, స్తోత్రం చెప్తారా? ఎవరికైనా కానీ నీ యొద్దకు వచ్చి 2 మాటలు మాట్లాడారు అనుకోండి, మంచి విషయం చెప్పారు, ఇంకొకటి నీపై కోపపడాడు, ఈ రెండిట్లో ఏది ఎక్కువ గుర్తుంటుంది? చెప్పాలా? ఒక మాట చెప్పాలంటే నీతో మంచిగా మాట్లాడాడు, ఇంకొక మాట నీ తిట్టినాడు, కోపపడే అన్న తిట్టినాడు, ఈ రెండిట్లో ఏది గుర్తుంటుంది? హల్లెలూయా. ఇప్పుడు వీళ్ళు శిష్యులు ఉన్నారు, ఈ శిష్యులందరూ కలిసి ఒక్క శిష్యునితో కలిసి అరే బాబు సమాధానము కలుగునుగాక అన్నాడు. రెండోది 2 విషయాలు గద్దించినాడు. ఒక అపనమ్మకాన్ని గద్దించినాడు, ఇంకోటి నా హృదయమును కాఠినమును విషయంలో గద్దించినాడు. మేము యేసు ప్రభును చూచినామా అన్నా గాని, విన్నా గాని, ఈయనేమంటున్నాడు? నేను చూస్తే గాని, వేలుతో తాకితే గాని నేను నమ్మను అన్నాడు. హల్లెలూయా, స్తోత్రం చెప్తారా? అయితే ఈ 12 మంది అందరూ, శిష్యులందరూ కూడా ఒక దగ్గర కూడుకున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి మధ్యలో ప్రత్యక్షమై ఉన్నాడు. హల్లెలూయా. అయితే తోమా మాట్లాడిన మాటలు కూడా యేసు ప్రభుకు తెలుసు. తోమా దా, ఇదిగో నా దెబ్బలు, ఇదిగో నా చెయ్యి చూసినాడు. నువ్వే ప్రభువా. ఏందంట? నువ్వే ప్రభువా, యేసయ్యా నీవే జీవము గల దేవుడు నీవే అని అంటున్నాడు. యేసు ప్రభు ఒక మాట అన్నాడు, మీరు అవిశ్వాసి కాక విశ్వాసివై ఉండు. అందరూ ఒకసారి అనండి, ఆమేన్, హల్లెలూయా. అవిశ్వాసి కాక విశ్వాసి అయి ఉండు. 3 ఉన్నాయి. నేను ఇప్పటికీ 3 చెప్పా, గత వారానికి ఇప్పటికి 3. ఒకటి అవిశ్వాసము, హృదయ కాఠిన్యము, మెల్లగా నమ్మడం. వింటున్నారా? స్లో టు బిలీవ్ గాడ్ వర్డ్స్. మెన్నదిగా యేసు వాక్యాన్ని, వాగ్దానంని, కార్యముని, అద్భుతాన్ని, ఆశ్చర్యక్రియని మెల్లగా నమ్మడం. హల్లెలూయా. ఇంకొకటి యేసుక్రీస్తు ప్రభు శిష్యులకు చెప్తా ఉన్నాడు, ఏమని అంటే మీరు అవిశ్వాసి కాక విశ్వాసి అయి ఉండండి. ఈరోజు దేవుడు మనతో చెప్తున్నాడు, మీరు అవిశ్వాసులై ఉండక, అవిశ్వాసముతో ఉండక విశ్వాసముతో ఉండండి. శిష్యులు ఒకటి వారికి సందేహము. ఏం సందేహము?
పునరుద్ధానం మీద సందేహం వాళ్ళకు. దేని మీద సందేహము? తిరిగి లేచినాడు నా యేసు ప్రభు. వారు అదే సందేహం పడుతున్నాడు. వారు వాక్యము విన్నారు, వినలేదా? విన్నారు. యేసుక్రీస్తు ప్రభు బోధించినాడు. అందరం హల్లెలూయా చెప్తారా? పలుమార్లు చెప్పినాడు, ఇగో నేను సిలువలో వధింపబడిన గొర్రె పిల్లే, నేను హింసింపబడతాను, నన్ను కొడతారు, నాయకుల చేత నేను చెంతబడతాను, నేను చనిపోతాను, మూడో దినమున ఏమన్నాడు? తిరిగి లేస్తాను అని చెప్పి ఉన్నాడు. అయితే పలుమార్లు శిష్యులకు చెప్పినా కానీ, హల్లెలూయా స్తోత్రం చెప్తారా? చెప్పినా కానీ వీరికి ఏమై ఉన్నది? నమ్మడానికి. అందుకే దేవుడు అంటున్నాడు, అవిశ్వాసులై ఉండక విశ్వాసులై ఉండండి. శిష్యులు వింటున్నారా? అందరం దేవునికి స్తోత్రం చెప్తారా? అందరం హల్లెలూయా చెప్తారా? చూడండి, మనం కూడా అవిశ్వాసం అనేది పాపం. అందరూ ఒకసారి చూడండి, అవిశ్వాసం అనేది పాపం. పాపం వల్ల వచ్చు జీతం ఏంది? మరణం. మనమందరము అవిశ్వాసముతో ఉంటే పాపము, ఆ పాపం వల్ల వచ్చేది ఏంది? మరణం. అంటే అవిశ్వాసము దేనికి ఈక్వల్ అవుతుంది? మరణమే. అర్థమైన వాళ్ళు హల్లెలూయా చెప్తారా? ఒక అవిశ్వాసముతో ఉన్న వ్యక్తి ఆల్మోస్ట్ మరణంలోనే ఉన్నాడు అని అర్థం. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారి హృదయం కాఠినమును బట్టి, వారి యొక్క అపనమ్మకమును బట్టి, వారు సందేహముతో మెల్లగా నమ్మడానికి బట్టి, విశ్వాసులు గాక అవిశ్వాసముగా ఉండకుండా విశ్వాసులై ఉండమని మళ్ళా తోమతో చెబుతా ఉన్నాడు. ఆమేన్. అందరం దేవునికి స్తోత్రం చెప్తారా? దేవుని బిడ్డలారా, మనలో ఉన్న అపనమ్మకమంతా బయటికి వెళ్ళిపోను గాక. మనం అనుకుంటున్నాం మన కండితో కానీ, నోటితో కానీ, నడకతో కానీ ఇదే పాపం అనుకుంటున్నాం. చాలా ఉన్నాయి పాపం అనుకుంటున్నాం. ఇంకొక పాపం ఉంది, ఏందో తెలుసా? మనము దేవుని యందు దేవుని వాక్యాన్ని నమ్మకపోతే, అపనమ్మకము పెట్టుకుంటే అది కూడా దేనికి లెక్కలు వస్తుంది? పాపములోనికి లెక్కలు వస్తుంది. మనమందరం వాక్యం చదువుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం, మందిరానికి వస్తున్నాం, కానీ అవిశ్వాసులే ఉంటాను తోమలాగా. అందుకే దేవుడు ఈరోజు చెప్తున్నాడు, అవిశ్వాసులై ఉండకుడి, విశ్వాసులై ఉండండి. పక్కవారితో అన్నాడు ఒకసారి. దేవునికి స్తోత్రం చెప్తారా? చూడండి, యేసుక్రీస్తు ప్రభు చనిపోయి మూడో దినమున తిరిగి లేచినప్పుడు సమాధిలో ఉండి పరిశుద్ధులు, నీతిమంతులు బయటికి వచ్చి ఊరిలోనికి వెళ్ళారు. పెద్ద భూకంపం వచ్చిందా? భూకంపం వచ్చి సమాధిలో ఉన్న నీతిమంతులు, పరిశుద్ధులు వారు బయటికి వచ్చి ఊరిలోనికి ప్రవేశించి ఉన్నారు. ఇది చూసిన సమాధి అధికారి కానీ, పిలాతు కానీ, ఈ పరిసయ్యులు కానీ, అయ్యో ఈయన నిజముగా దేవుని కుమారుడే. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. నిజముగా ఈయన దేవుని కుమారుడే అని చెప్పి పిలాతు దగ్గరకు పోయి ఏం చెప్తున్నాడు? ఇవి సంఘటనలు జరిగినాయి, పరిశుద్ధులు లేచినారు, వారు లేచి ఊర్లోనికి వెళ్ళారు, భూకంపం వచ్చింది. ఈయన ఒక మాట చెప్పాడు. ఏ మాట చెప్పాడో తెలుసా? ఆయన బతికి ఉన్నప్పుడు ఒక మాట చెప్పాడు, చనిపోయి మూడో దినమ ఆయన తిరిగి లేస్తాడని చెప్పాడు. కాబట్టి ఆయన పక్కా తిరిగి లేస్తాడు. సో తిరిగి లేస్తాడు గనక ఇప్పుడు మనం ఒక ప్లాన్ వేద్దాం. ఏ ప్లాన్ వేద్దాం అనంటే, ఈ సెక్యూరిటీ ఉన్నారు, మనం భాషలో చెప్పాలి అంటే సైనికులందరినీ ఒక సెక్యూర్గా, ఒక గార్డ్గా ఒక 600 మంది, కొంతమంది థియలాజికల్ ఏం చెప్తారు తెలుసా? 600 మంది ఆ సమాధి దగ్గర పెట్టినారు. పిలాతు కూడా అర్థమైపోయింది,
అధికారులకు కూడా అర్థమైపోయింది, ఈయన ఎట్లా చెప్పినాడు, చెప్పింది చెప్పినట్టు చేస్తున్నాడు, 3వ దినమున తప్పక ఆయన లేస్తాడు, తిరిగి లేస్తాడు, పునరుద్ధానుడు అవుతాడని ఎవరు నమ్మినారు? ఈ అందరు చూసిన వాళ్ళందరూ కూడా నమ్మి ఉన్నారు. కానీ శిష్యులు హల్లెలూయా. అసలు ఒక చనిపోయిన వ్యక్తి దగ్గర వింటున్నారా, ఒక అనేక మంది సైనికులు పెట్టడం ఎందుకు? ఆయన తిరిగి లేస్తాడనే భయం. లేవకూడదని అపవాది ఎన్నో ప్రయత్నాలు చేసి దాని మీద ఎన్నెన్నో కప్పిపెట్టింది. కానీ సమయం వచ్చినప్పుడు ఆ పునరుద్ధాన శక్తితో యేసుక్రీస్తు ప్రభు లేచున్నాడు. చప్పలు కూడా దేవుని స్తుతిస్తారా? అయ్యో మీ చప్పట్లో పునరుద్ధానం లేదు. హల్లెలూయా. అయితే చూడండి జాగ్రత్త, పునరుద్ధానమైనప్పుడు ఆ సమాధి చుట్టూ ఎవరున్నారు? సైనికులు ఉన్నారు. ఇది చూసిన వారు పిలాతు దగ్గరికి పోయి, అధికారి దగ్గరికి పోయి, సారీ ఆయన లేచినాడు, ఆయన లేడు, సమాధి లేదు అని చెప్తే ఏమిచ్చినారు? డబ్బిచ్చినారు. డబ్బిచ్చి మీరు వెళ్ళి ఏం చెప్పమన్నారు? శిష్యులు వచ్చి తీసుకొని పోయారు. శిష్యులు ఎక్కడ చెదిరిపోయారో వీళ్ళు వెళ్ళి ఏం చేశారు? డబ్బు తీసుకొని శిష్యులు వచ్చి తీసుకువెళ్ళారని చెప్పారు. ఈ యొక్క సైనికులందరూ కూడా యేసుక్రీస్తు ప్రభు సమాధిని గెలిచినాడని, సమాధిని ఓడ్చినాడని, ఓడగొట్టాడని ఈ సైనికులకు తెలుసా లేదా? తెలుసు. ఈ పునరుద్ధాన శక్తిని చూసినా వీరు నమ్మలే. నమ్మినారా? వీరు నమ్మలే. అందుకే ఇది నమ్మసక్యము కాదు సువార్త, ఇది నమ్మసక్యము కాని. ఒకరు నమ్మాలంటే పరిశుద్ధాత్మ ద్వారానే హృదయంలో యేసుక్రీస్తు ప్రభుడని సొంత రక్షకుడు అంగీకరిస్తాడు. ఆమేన్, హల్లెలూయా, థ్యాంక్ గాడ్. ఈరోజు మనం అందరం నమ్మి ఆయన సజీవమైన దేవుణ్ణి, జీవము గల దేవుని మనం ఆరాధిస్తున్నాం. ఆ కృప చూపినందుకు ఒకసారి చప్పట్లో కూడా దేవుని స్తుతించాలి. అందరం హల్లెలూయా చెప్తారా? వాళ్ళు డబ్బు తీసుకున్నారు. ఏమని చెప్పారు? అప్పటి నుంచి ఉంది వార్తలు చెప్పడానికి. ఏమని? డబ్బు తీసుకొని యూదా ఇస్కరియోతు ఏం చేసిండు చెప్పాలా? యూదా ఇస్కరియోతు ఏం చేస్తున్నాడు? డబ్బు తీసుకున్నాడు, అయిపోయా. హల్లెలూయా. వీళ్ళు కూడా ఏం తీసుకున్నారు? డబ్బు తీసుకున్నాడు. డబ్బు తీసుకొని అప్పచెప్పినాడు, డబ్బు తీసుకొని ముగించడం జరిగింది. చాలా మంది మన విషయాల్లో కూడా నీ జీవితంలో ఒకటి ఉంటే ఇంకొకటి చెప్పేవారు కూడా ఉంటారు. దాన్ని బట్టి నువ్వు కృంగిపోతా ఉంటావు. అసలు యేసుక్రీస్తు ప్రభు శిష్యులు వచ్చి తీసుకెళ్ళిరా ఆయన శరీరాన్ని? తీసుకెళ్ళలే. వాళ్ళే భయపడి ఎక్కడెక్కడో ఉన్నారు చెదిరిపోయి. కానీ ఒక ప్రొపగండా చేసినారు, ఒక అబద్ధ మాట చెప్పారు. యేసుక్రీస్తు ప్రభు వచ్చి అంటే సమాధి దగ్గరకు వచ్చి శిష్యులందరూ వచ్చి క్రీస్తు శరీరాన్ని తీసుకొని వెళ్ళిపోయి ఉన్నారు అని. మరి ఇక్కడ సైనికులు చూసిరు కానీ నమ్మలే. చూడండి, విశ్వాసుల్లో 2 రకాలు ఉంటారు. అందుకు 2 రకాలు ఉంటారు అన్నాడు. శిష్యుల్లో 2 రకాలు ఉంటారు. కొంతమంది నమ్ముతారు కానీ వెంబడించారు. జాగ్రత్తగా వినండి. కొంతమంది నమ్ముతారు కానీ వెంబడించరు. కొంతమంది వెంబడిస్తారు కానీ నమ్మరు. శిష్యులను చూసినట్లయితే వారు వెంబడించినారు కానీ నమ్మలే. అందరూ ఒకసారి హల్లెలూయా చెప్తారా? శిష్యులు యేసయ్యను వెంబడించినారు కానీ నమ్మలే. ఏమి నమ్మలే? ఆయన వచ్చి తిరిగి లేచిన తర్వాత వీరితో మాట్లాడుతుంటే వీరికి నమ్మలే.
చాలా మంది మనం విశ్వాసులైన మనము క్రీస్తును వెంబడిస్తున్నాము కానీ నమ్మట్లే. అందరం హల్లెలూయా చెప్తారా? దేవునికి స్తోత్రం చెప్తారా? నికోడామస్ యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి చెప్తున్నాడు, ఇదిగో దేవుడు నీకు తోడుగా ఉంటే తప్ప ఇటువంటి అద్భుతాలు ఆశ్చర్యక్రియలు జరగవు అంటే ఇతను కూడా నమ్ముతున్నాడు, కానీ వెంబడిస్తున్నాడా? వెంబడించట్లే. చాలా మంది వెంబడిస్తున్నారు కానీ నమ్మట్లేదు, కొంతమంది నమ్ముతున్నారు కానీ వెంబడించట్లేదు. హల్లెలూయా. అంతెందుకండి, యూదా ఇస్కరాతును చూచినట్లయితే వెంబడించినాడు కానీ నమ్మలే. ఎంతమందికి అర్థమవుతుంది? యూదా ఇస్కరాతు వెంబడించినాడు, యేసుతో పాటు వెళ్ళినాడు, వెంబడించినాడు కానీ నమ్మలే. జీవము గల దేవుడని నమ్మలే. అందుకే యేసుక్రీస్తు ప్రభుని ఏం చేసినాడు? అప్పచెప్పి ఉన్నాడు. పేతురు చూసినట్లయితే వెంబడించినాడు, ఇంకా నమ్మి ఉన్నాడు. మరి ఎట్లా నమ్మి ఉన్నాడంటే, శిష్యులను ఒక క్వశ్చన్ అడిగినాడు, నా గురించి ఏమనుకుంటున్నారంటే పేతురు ఒక మాట అంటాడు, నీవు జీవము గల దేవుని యొక్క కుమారుడవు. ఆమేన్, హల్లెలూయా. పేతురు నమ్మి ఉన్నాడు, ఇంకా వెంబడించి ఉన్నాడు. యూదా ఇస్కరాతు వెంబడించి ఉన్నాడు కానీ నమ్మలే. అందుకే దేవుని బిడ్డలారా, నువ్వు రక్షణ పొందినంత మాత్రాన కాదు, నువ్వు రక్షణ పొంది ఆయన మార్గంలో నడవాలా. ఆమేన్, హల్లెలూయా. నువ్వు మార్గంలో నడవడమే కాదు, నమ్మి నడవాలా. నమ్మిన వారు స్తోత్రం చెప్తారా? అందరం హల్లెలూయా చెప్తారా? చూడండి, పుట్టుకొని ఉంచి ఇప్పుడు నేను నా పాస్టర్ గారి కుమారుని. నేను ఉదయం నుంచి అంటే పుట్టినప్పటి నుంచి చూస్తే నేను పాటలు, వాక్యము, ప్రార్థన ఇందులోనే పెరిగిన. హల్లెలూయా, స్తోత్రం చెప్తారా? ఇందులోనే నేను పెరిగిన. అంత మాత్రాన వింటున్నారా? అంత మాత్రాన నేను పాపిగానా? చేసుకుంటా, వెంబడిస్తున్నా, పాటలు పాడుతున్నా, వాక్యం చదువుతున్నా, ఇన్నాళ్ళ వాక్యం చదువుతున్నా, ప్రార్థన చేస్తున్నా, వెంబడిస్తున్నా. అట్లా అన్నప్పుడు బాప్తిజం తీసుకోవాలా లేదా? నమ్మాలా లేదా? అందరం హల్లెలూయా చెప్తారా? స్తోత్రం చెప్తారా? మీ పిల్లలు చూడండి, నువ్వు రక్షింపబడ్డావు, అంత మాత్రాన మీ పిల్లలు కూడా బాప్తిజం తీసుకోకుండా ఉంటారా? అర్థమైన హల్లెలూయా చెప్తారా? చూడండి, అందుకే నేను ఏమంటున్నా అంటే, మీరు వెంబడించాలా, నమ్మాలా? నమ్మాలా, వెంబడించాలా? అంత అసలు నమ్మాలా, వెంబడించాలా? చాలా మంది నమ్ముతున్నారు. ఎంతమంది నమ్ముతున్నారు? కనిపించేవారు కొంతమందే ఉన్నారు, కనిపించకుండా ఉన్నవారు చాలా మంది నమ్ముతున్నారు. కానీ బహిరంగంగా వచ్చి యేసుక్రీస్తు ప్రభుని వెంబడిస్తున్నారా? వెంబడించట్లే. ఈరోజు మనము నేను ఎన్నో సంవత్సరాల నుంచి దేవుని బిడ్డను, నేను పుట్టినప్పటి నుంచి నేను నా సేవకుని కొడుకునే. హల్లెలూయా. నేనైనా దేవుని వాక్యాన్ని నమ్మాలా, యేసయ్యను వెంబడించాలా. మీరైనా, ఇక్కడున్న వారు అందరైనా దేవుని వాక్యాన్ని నమ్మాలా, మీరేం చేయాలా? వెంబడించాలా. చాలా మంది క్రైస్తవులు మేమవుతున్నామంటే వెంబడిస్తున్నాం, మందిరానికి వస్తున్నాం, పాటలు పాడుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం. అవిశ్వాసులు కాకుండా ఈరోజు విశ్వాసులై ఉండమని దేవుడు హెచ్చరిస్తా ఉన్నాడు. దేవుడు హెచ్చరిస్తున్నాడు. తోమా కూడా వెంబడించినాడా? చెప్పాలా? తోమా వెంబడించినాడా? వెంబడించినాడు. కానీ దేనితో ఉన్నాడు? అవిశ్వాసి అయి ఉన్నాడు. అందుకే అంటున్నాడు, అవిశ్వాసి కాక విశ్వాసి అయి ఉండండి అంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఆయన రాకడ అతి త్వరలో ఉన్నది. మనము వెంబడించిన వారమే కాకుండా విశ్వాసి అయి, విశ్వాసముతో, సందేహము లేకుండా క్రీస్తుని పునరుద్ధాన శక్తిని నమ్మి విశ్వసించి ముందుకు కొనసాగేదముగాక. అందరం దేవునికి స్తోత్రం చెప్తారా? ఆమేన్, హల్లెలూయా. అందుకే బైబిల్ చెప్తా ఉంది, నేనే మార్గము, సత్యము, జీవము, నన్ను
వెంబడించండి, నా ద్వారానే పరలోక రాజ్యము నిత్య జీవం. చప్పట్లో కూడా దేవుని స్తుతిస్తారా? ఆమేన్, హల్లెలూయా. చూడండి, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. అందుకే బైబిల్ చెప్తుంది, క్రియలు లేని విశ్వాసము మృతులము అంట. నీకు విశ్వాసం ఉంది అంటే నువ్వు నమ్ముతున్నావు, అది క్రియ రూపంగా చూపించాలి. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు నమ్ముతున్నది క్రియారూపంగా చూపించినప్పుడే క్రీస్తుని నువ్వు వెంబడించినట్టు. అందుకే క్రియలు లేని విశ్వాసము దేనితో పోలుస్తున్నాడు? మృతతులము అంటున్నాడు. ఏమంటున్నాడు? క్రియలు లేని విశ్వాసము మృతతులము అంటున్నాడు. ఇందాక నేను చెప్పాను, అపనమ్మకం దేనితో సమానము? మృతతులతో సమానం. మనకు విశ్వాసం ఉంది కానీ క్రియలు లేకపోతే, మనం దేవుణ్ణి నమ్ముతున్నాం క్రీస్తుని వెంబడించకపోతే. అందుకే చూడండి, యాకోబు పత్రిక 2వ అధ్యాయము, యాకోబు పత్రిక 2వ అధ్యాయము 18, 19 చదవండి. అయితే ఒకడు, నీకు విశ్వాసం ఉన్నది, నాకు క్రియలున్నవి, క్రియలు లేకుండా నీ విశ్వాసము నాకు కనపరచుము, నేను నా క్రియల చేత నా విశ్వాసము నీకు కనపరుతునని చెప్పును. దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగూ నమ్ముట మంచిదే. దయ్యములను నమ్మి వణుకుచున్నవి. వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొని కోరుచున్నావా? ఎవరు కూడా నమ్ముతారంట? పక్కవారు చెప్తే దయ్యాలు కూడా నమ్ముతాయంట. ఎవరు నమ్ముతాయి? దయ్యాలు కూడా నమ్ముతున్నాయి. కానీ విశ్వాసులు క్రియ రూపంగా చూపట్లేదు, ప్రేమను చూపించట్లేదు. ఏంటున్నారా? విశ్వాసిగా అంటున్నాం. ఎవరైనా చెప్తే దేవుని నమ్ముకున్నా, కానీ క్రియలు ఎక్కడా? దేవుని వాక్యం క్రియను ఎక్కడా? అబ్రాహామును దేవుడు పిలిచినాడు, విశ్వాసం ఉంది, క్రియ రూపముగా ఇంటిని, కుటుంబాన్ని, దేశాన్ని సమస్తము వదిలి వచ్చినాడు. అందుకే అబ్రాహాము విశ్వాసానికి తండ్రి అయి ఉన్నాడు. అందరం దేవునికి స్తోత్రం చెప్తారా? ఆమేన్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈరోజు మీరు నమ్మడమే కాదు, అది క్రియారూపముగా మీరు మనందరము చూపించేదముగాక. ఆమేన్, హల్లెలూయా. శిష్యులు కూడా మరి ఈ పునరుద్ధాన శక్తిని నమ్మలే. అందుకే యేసుక్రీస్తు ప్రభు, ఇప్పుడు మేరీ ఫస్ట్ ఎవరు చూసినారు? యేసుక్రీస్తు ప్రభు సమాధి నుంచి లేచిన తర్వాత ఫస్ట్ ఎవరు చూసినారు? మీ ఫ్రెండా? ఎవరు చూసినారు? మరియా చూసింది. యేసుక్రీస్తు మరియాకే ఎందుకు మేనిఫెస్ట్ అయ్యి కనిపించినాడు? డైరెక్ట్ శిష్యులకు ఎందుకు కనిపించాలి? ఒకటి, మేరీ మగ్దలేన సమాధి దగ్గరికి వెళ్ళాలనుకుంది, చూడాలనుకుంది. బహుశా నేను అనుకుంటే అక్కడికి వెళ్తే ఆయన ఉండడు అనుకున్నదేమో. ఆమె నమ్మింది. అందుకే యేసుక్రీస్తు ప్రభు తనకు మేనిఫెస్ట్ అయి ఉన్నాడు. అయ్యో స్తోత్రం, హల్లెలూయా. శిష్యులు అపనమ్మకంగా ఉన్నారు. డైరెక్ట్ పోయి 11 మంది 12 మంది ఉన్నారు. డైరెక్ట్ పోయి వారికి అనిపించింది అనుకో, వీళ్ళు ఏమైపోతారు? నాకు తెలిసి హార్ట్ అటాక్ వచ్చి అప్పుడే 12 మంది పోయేవాళ్ళేమో. అందుకే మేరీ మగ్దలేనకు చెప్తున్నాడు ఏమనేనంటే, మేరీ మగ్దలేన నమ్మింది, వెళ్ళి శిష్యులకు వెళ్ళి చెప్పు, నేను నీకు కనిపించినాను. అందుకే మేరీ మగ్దలేన శిష్యులకు చెప్పింది, ఇదిగో సమాధి అక్కడ. అందుకే ఏమంటారు, ఆయన అక్కడ. శిష్యులకు ఎట్లా చెప్తారు సువార్త? ఆయన అక్కడ లేడు. స్తోత్రం చెప్తారా? ఆయన అక్కడ లేడు. ఎవరైనా అందుకసరే యేసుక్రీస్తు ప్రభు, అందుకని యేసుక్రీస్తు ప్రభు ఆయన లేడు అక్కడ, ఆయన సమాధిలో లేడు అని ఈ సువార్తను ప్రకటించింది. ఎవరికి ప్రకటించింది? అవిశ్వాసులైన శిష్యులకు. అందుకే దేవుడు మీ కాఠిన్యము అని చెప్పి గర్జించున్నాడు.
అందుకే మేరీ మగ్దలేనే మాత్రము నమ్మింది. హల్లెలూయా చెప్తారా, స్తోత్రం చెప్తారా, నమ్మింది. అందుకే యేసుక్రీస్తు ప్రభు ప్రత్యక్షమై ఉన్నాడు. వీరు నమ్మలేరు గనక, కొంచెం అవిశ్వాసముతో ఉన్నారు గనక ఇండైరెక్ట్ కాకుండా ఇండైరెక్ట్ లో పోయి కలిసినాడు. కానీ మేరీ మగ్దలేనే డైరెక్ట్ కలిసినాడు. దేవుని బిడ్డలారా, నువ్వు నమ్మితే, విశ్వసిస్తే దేవుడు షూట్గా నీకు ప్రత్యక్షమవుతాడు, నీతో మాట్లాడతాడు, నిన్ను దర్శిస్తాడు, నిన్ను లేవనెత్తుతాడు. ఆమేన్. మోషే అని ఏ విధంగా అయితే యెహోవా పరిశుద్ధాత్ముడు మోషేను దర్శించినాడో అదే విధంగా ఈ వారంలో దేవుడు మిమ్మల్ని దర్శించునుగాక. దేవుడు మిమ్మల్ని దర్శించునుగాక. చప్పట్లో కూడా దేవుని స్తుతిస్తారా? ఆమేన్, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు తనకు తానుగా మేరీ మగ్దలేనకు కానీ, తనకు తానుకుగా శిష్యులకు కానీ కనిపించి, ఇగో నేను పునరుద్ధానుడైనానని చూపించి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఇప్పుడు కూడా తనకు తానుగా ఆయన శక్తిని, ఆయన ప్రసన్నత, ఆయన కనికరము, ఆయన ప్రేమ మనకు చూపిస్తూనే ఉన్నాడు. ఎందుకు తెలుసా? ఆయన నమ్మడానికి. అవిశ్వాసులు గాక విశ్వాసులై ఉండుటకు నమ్మడానికి యేసుక్రీస్తు ప్రభు అనేకమైన సూచన క్రియలు, అద్భుతాలు, ఆశ్చర్యక్రియలు చేస్తున్నాడు. చూడండి, ఇక్కడ మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. ఆ హేతువు చేతను మీరు దేవుని గురించిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని అంగీకరించితిరి గనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాము. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగజేయుచున్నది. ఒక మాట చెప్పాలంటే అందుకోసం దేవుని వాగ్దానము అన్నాడు. ఎప్పుడైతే దేవుని వాగ్దానమును మీరు నమ్ముతున్నారో మీలో దేవుని ఒక వాక్యము మీలో బలముగా పనిచేస్తుంది. అందరం హల్లెలూయా చెప్పండి, స్తోత్రం చెప్తారా? మీరు నమ్మినారనుకోండి, విశ్వసించారనుకోండి, మీలో పునరుద్ధాన శక్తి బలముగా పనిచేస్తుంది. అందరం హల్లెలూయా చెప్తారా? అయ్యో, పొద్దున ఎంత అవుతుంది టైం? ఇప్పుడు 8:30కు నిద్రపోతున్నారు కొంతమంది. అయ్యో స్తోత్రం. ఇంకొకసారి నిద్రపోయారు అనుకో, నా దగ్గర ఒక నీళ్ళు పెట్టుకుంటా, కట్టను కొడతా. హల్లెలూయా. మీరు చర్చికి వచ్చి మీరు నిద్రపోతున్నారంటే, వాక్యం వినాలంటే, వాక్యం చదవాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారంటే మీ యొక్క ఆత్మీయ జీవితము చాలా ట్రబుల్లో ఉన్నట్టు అర్థం. కాబట్టి తొందరగా ఈ వారంలో 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. ఏమంటారు? సెల్ ఫోన్ పట్టుకుంటే నీకు నిద్ర రాదు. హల్లెలూయా. కానీ వాక్యం వింటే జోళ్ళ వాడినట్టు ఉంటుంది. డ్రైవింగ్ చేసేటప్పుడు నిద్రపోతే ఏమవుతుంది? హల్లెలూయా. నువ్వు బస్సు ఎక్కేటప్పుడు ఆ బస్సు అతను ఆపి ఇట్లా నిద్రపోతున్నాడు, 2 స్టీరింగ్ పెట్టి ఇట్లా నిద్రపోతున్నాడు, నువ్వు ఎక్కుతున్నావు, నిద్ర మబ్బుతో ఉన్నది, ఆ బస్సు నువ్వు ఎక్కుతావా? మనం ఆత్మీయ జీవితంలో కూడా వాక్యం వినడానికి లేకపోయినట్లయితే, ప్రార్థనకి రావాలి అంటే సమయాన్ని లెక్క చేసుకుంటే నీ జీవితము, నీ పరిస్థితి ఆత్మీయంగా ఎక్కడ ఉందో ఒక్కసారి గమనించుకోండి. కొంతమందికి ముస్లమ్మ ముచ్చట్లు చెప్తే సమయమే తెలియదు, కానీ మందిరానికి వస్తే ఇగో ఏ టైంకి రావాలో ముందే తెలుసుకుంటారు. ముందు పోయి ఏం చేస్తాం? లేట్ పోదాం. లేట్ పోయి ఏం చేస్తాం? అందరం హల్లెలూయా చెప్తారా? స్తోత్రం చెప్తారా?
మిమ్మల్ని బాధ పెట్టడానికి అన్నట్లేదు, ఇది వాస్తవం. ఎందుకు మనకు కేర్లెస్గా ఉన్నామంటే దేవుడు అంటే మనకంత భయం లేదు. భయం ఉంటే నువ్వు ఆకాశంలో ఉన్న కింద పడి దేవుని మందిరానికి వస్తావు. హల్లెలూయా. నీకు భయం ఉంటే దేవుని సన్నిధిలో గడపాలంటే ఆరాధనలో నువ్వు పాల్గొంటావు. హల్లెలూయా. ఇక్కడ ఉన్నవారు ఎంతమంది ఆరాధనలో పాల్గొన్నారో మీకే తెలుసు. నెక్స్ట్ సండే నుంచి అయినా దయచేసి మీరు ఆరాధనలో పాల్గొనాలి. ఆరాధన అంటే వాక్యం స్టార్ట్ అయినప్పటి నుంచి కాదు ఆరాధన. అర్థమైందా? ఆరాధన అంటే మొదటి ప్రార్థన ఆరాధన పాటల నుంచి లాస్ట్ బెనెడిక్షన్ ప్రార్థన వరకు అది ఆరాధన. దయచేసి మీరు వచ్చి కూర్చున్నాక వాక్యం స్టార్ట్ అయినాక మీరు లేవద్దు, రావద్దు. హల్లెలూయా. స్తోత్రం చెప్తారా? ఎంతమందికి అర్థమైంది నేను చెప్పేది? ఇప్పుడు మీరు ట్రైన్లో ఎక్కుతారు. ట్రైన్లో ఎక్కినాక మధ్యలో దిగుతారా? మీరు పోవాలా వరంగల్, పోవాలా అమలాపూర్, పోవాలా చెన్నై. లేదు, ఫ్లైట్ ఎక్కిరు, ఫ్లైట్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. దిగుతారా? దిగండి. హల్లెలూయా. స్తోత్రం చెప్తారా? రెండింటిని ఒక్క ఆరాధన చేశాం. వారంలో ఒక్క రోజు ఉంటుంది. ఆ ఒక్క రోజు కూడా ఆ 2 గంటలన్నర కూడా గడపడానికి నీ శరీరం సహకరిస్తలేదంటే ఒకసారి ఆలోచించండి. వాక్యం వినడానికి ఇష్టపడతలేదు నీ శరీరం అంటే, నువ్వు సమయాన్ని లెక్క చేసుకుంటున్నావు అంటే దేవుడు ఎన్ని కార్యాలు నీ జీవితంలో చేసినాడు. నమ్మకంగా ఉన్నాడు. నమ్మకంగా ఉన్న వారికి, యథార్థంగా ఉన్న వారికి మెండైన దీవెలు ఉంటాయి. అందరం హల్లెలూయా చెప్తారా? దేవునికి స్తోత్రం చెప్తారా? దయచేసి నెక్స్ట్ ఆదివారం నుంచి మీరందరూ కూడా సమయానికి రండి, ఆరాధనలో పాల్గొనాలి. మీరు వాక్యము స్టార్ట్ నుంచి ఆరాధన కాదు. నేను వాక్యము 7:45కి స్టార్ట్ చేస్తాను. వింటున్నారా? 7:45కి నేను వాక్యాన్ని స్టార్ట్ చేస్తాను. మీరు దానికంటే 6:45కి స్టార్ట్ అవుతుంది. మీరు ప్లాన్ చేసుకోండి. నాకు భయపడి కాదు, మీ మంచి కొరకే దేవుని సన్నిధిలో గడపాలి. అమ్మాయిని స్తోత్రం చెప్తారా? అయ్యో, కోపం వచ్చిన వాళ్ళు హల్లెలూయా చెప్పండి. స్తోత్రం. ఇంకొకటి, వాక్యం స్టార్ట్ అయిన తర్వాత దయచేసి ఎవ్వరు లేవద్దు. ముఖ్యంగా వాక్యం స్టార్ట్ అయిన తర్వాత ఎవ్వరు లేచి బయటికి వెళ్ళొద్దు. దయచేసి వాక్యం స్టార్ట్ అయినాక బయట నుంచి లోపల కూడా రావద్దు. ఎందుకంటే దేవుని వాక్యము దేవుడై ఉన్నాడు. మీరు దేవుని వాక్యం అయ్యేటప్పుడు లేస్తే నాకు కాదు, దేవునికి మీరు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు అని అర్థం. ఒక పెద్దవాడు నీ యొద్దకు వచ్చి ఆయన నీతో మాట్లాడుతూ ఉంటే నువ్వు లేచి వెళ్ళిపోతే ఏంది అర్థం? నీకు మర్యాద లేదు అని. నువ్వు వచ్చి భూమి ఆకాశం సమస్తమును సృష్టించిన దేవుడు నీకు బోధిస్తూ ఉంటే నువ్వు లేచి కూర్చొని అటు తిరిగి ఇటు తిరిగి అంటే ఎవరిని అవమానపరుస్తున్నాం మనము? దేవుని అవమానపరుస్తున్నాం. గంటల తరబడి ఉంటున్నామా? అది కూడా కాదు. అమ్మాయి అందరం హల్లెలూయా చెప్తారా? దయచేసి ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాను. క్రమం ఉండాలి, మనకు పరిశుద్ధత ఉండాలి. క్రమం ద్వారానే పరిశుద్ధత వస్తుంది. పరిశుద్ధత ద్వారానే దేవుని చూస్తాం, దేవుని కార్యాలు చూస్తాం. మీకు ఎన్ని వాగ్దానాలు ఉండవచ్చు, మనకు ఎన్నో వాగ్దానాలు ఉండవచ్చు, కానీ డిసిప్లిన్ లేకపోతే పరిశుద్ధత ఉండదు, మనకు కార్యాలు కూడా మనము చూడం. అందరం హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. ఒక వ్యక్తికి ఒక వాగ్దానం దేవుడు ఇచ్చినాడు. ఆ బాబు నాకు చెప్పినాడు, అన్న ఇగో ఈ వాక్యం నాకు చూపించినాడు అన్నాడు. అన్న ఇంకొక వాక్యం కూడా చూపించినాడు అన్న అని. ఆ వాక్యం కూడా ఉన్నది. అక్కడ ఏముందో తెలుసా? హల్లెలూయా. మొదటిగా
మేము కూడా మీరు పరిశుద్ధపరచుకుంటే గాని వాగ్దానమును స్వతంత్రించుకోలేరు అని అన్నది. హల్లెలూయా చెప్తారా? ఆమేన్, హల్లెలూయా. ఏ వాగ్దానమైనా ఏ కార్యమైనా మన జీవితంలో జరగాలి అంటే శాంటిఫికేషన్, పరిశుద్ధత అన్నది ప్రాముఖ్యత. దానికంటే ఆ పరిశుద్ధత ఎక్కడి నుంచి వస్తుంది అంటే మనకు క్రమశిక్షణ ద్వారానే వస్తుంది. దయచేసి మీరందరూ కూడా గ్రహించాల్సిందిగా కోరుతున్నాను. అందరం హల్లెలూయా చెప్తారా? దేవునికి స్తోత్రం చెప్తారా? నేను దేవునితో మాట్లాడుకుంటా మాట్లాడుకుంటూ రండి. రైట్, చూడండి, ఏదైతే మీరు దేవుని నమ్ముతున్నారో, విశ్వసిస్తారో అది మీలో బలముగా పనిచేస్తుంది. అందరం బలముగా పనిచేస్తుంది. 12.5 సంవత్సరాల నుంచి బాధపడుతున్న, రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ నమ్మింది గనక, జాగ్రత్తగా వినండి, నమ్మింది గనక ఆమె ముట్టుకుంది, యేసుక్రీస్తు ప్రభు యొక్క వస్త్రములు ముట్టుకుంది, స్వస్థత కలిగింది. అందరం హల్లెలూయా చెప్తారా? ఆమెలో శక్తి పనిచేసింది. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభుని ముట్టుకుంటే నేను బాగవుతుందని విశ్వసించింది గనక, యేసు ప్రభు ఎప్పుడైతే తాకంగా ఆమెలోంచి దేవుని శక్తి ఏమైంది? ఆమెలోనికి ప్రబలించింది, ఆమెలోనికి వెళ్ళింది. యేసు ప్రభు అంటున్నాడు, నాలో నుంచి శక్తి ఏం పోయింది? శక్తి ఎవరికో తాకింది, ఎవరన్నా పోయింది అంటాడు. శిష్యులు ఏమంటారు? ప్రభు, జన సమూహం అంతా నీ మీద పడతా ఉందే, మేమందరం మిమ్మల్ని తాకుతా ఉండే అని అంటే, కాదు కాదు కాదు. ఒకటి చూడండి, మీరు ఎవరైతే నమ్ముతారో దేవుని యొక్క శక్తిని కూడా అలా లాగేసుకుంటారు, స్వస్థతగా తీసుకుంటారు. మీరు వాక్యం చదువుతున్నాం మనం, మీరు నమ్మినట్లయితే దేవుని యొక్క శక్తి మీలో బలముగా పనిచేస్తుంది. స్తోత్రం చెప్తారా? నువ్వు దేవుని యొక్క వాగ్దానాన్ని నువ్వు నమ్మితే నీలో బలముగా దేవుని యొక్క శక్తి పనిచేస్తుంది. చప్పట్లో కూడా దేవుని స్తుతిస్తారా? బైబిల్లో చూసిన, మీ జీవితంలో చూసిన కార్యాలు జరిగినాయంటే మీ విశ్వాసం. మీరు నమ్మినారు గనుక, నమ్ముట వలన సమస్తము సాధ్యము అంటున్నాడు. మీరు నమ్మితే, పునరుద్ధాన శక్తిని మీరు నమ్మితే మీలో పునరుద్ధాన శక్తి బహుగా పనిచేస్తుంది. అందరం హల్లెలూయా చెప్తారా? ఆయన చనిపోయి 3వ దినమున తిరిగి లేచి ఉన్నాడని మీరు నమ్ముతున్నాడు గనక దేవుని యొక్క శక్తి మీలో బలముగా పనిచేస్తూ ఉంది. స్తోత్రం చెప్తారా? ఆమేన్, హల్లెలూయా. చూడండి, అవిశ్వాసికి విశ్వాసికి తేడా ఏంటంటే, అవిశ్వాసి మాట్లాడతాడు, చూస్తాడు, నడుస్తాడు, కానీ వారు మరణములో ఉన్నాడు. కానీ విశ్వాసి మాట్లాడతాడు, చూస్తాడు, నడుస్తాడు, కానీ క్రీస్తును నమ్మినందుకు క్రీస్తు శక్తి విశ్వాసి జీవితంలో బహుబలముగా పనిచేస్తుంది. అందరం హల్లెలూయా చెప్తారా? ఈరోజు దేవుని నమ్మి మీరు ఇక్కడికి వచ్చి ఉన్నాడు కనుక మీలో దేవుని యొక్క శక్తి ఉన్నది. అందుకే దేవుని బిడ్డలు, యేసుక్రీస్తు ప్రభుని నమ్మిన వారందరూ కూడా ఒక ప్రత్యేకంగా ఉంటారు. వారి ముఖంలో ఒక ప్రకాశం కనపడుతుంది. అవునా కాదా? హల్లెలూయా, స్తోత్రం చెప్తారా? మీరు మారు వేషం వేసుకొని పోయినా నీ ముఖములో నువ్వు క్రీస్తుని నమ్మినవు గనక నీలో నీ ముఖము క్రీస్తు స్వరూపం వల్ల కనపడతా ఉంటుంది. అందరం చప్పట్లు కూడా దేవుని స్తుతిస్తారా? ఆమేన్, హల్లెలూయా. నువ్వు ఎంతగా నమ్ముతావో అంతగా నీ జీవితంలో దేవుని యొక్క వాక్యము మేనిఫెస్ట్ అవుతుంది. ఆమేన్. నువ్వు ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి బైబిల్లో, జాగ్రత్తగా వినండి. ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి, ఎన్నో అద్భుతాలు ఉన్నాయి, ఎన్నో ఆశ్చర్యక్రియలు ఉన్నాయి. అవన్నీ మనము నమ్మితే మీ జీవితంలో, మన జీవితంలో అది కార్యసిద్ధమై మనకు కనబడతా ఉంటాయి. మేరీ మగ్దలీనా, వింటున్నారా? మేరీ మగ్దలీనా నమ్మింది గనక ఆమెకు యేసుక్రీస్తు ప్రభు ప్రత్యక్షమై ఉన్నాడు. మనం అందరం నమ్మితే
ఏదైతే నమ్ముతున్నామో దేవుని వాగ్దానము, దర్శనము, అది మీ జీవితంలో 100% నెరవేరుతుంది. అందరం హల్లెలూయా చెప్తారా? ఇప్పుడు బైబిల్ చెప్తుంది ఏమనంటే, నా జనులు ఎన్నటికీ సిగ్గు నందరు. హల్లెలూయా. అదొకసారి, నేనెప్పుడు ఎన్నటికీ సిగ్గునందను. హల్లెలూయా. అంతే, నమ్మండి, అంతే. దేవుడు మీరు ఎప్పుడు సిగ్గునందరు. అయ్యి అందరం హల్లెలూయా చెప్తారా? ఈ వాగ్దానం నమ్మారనుకో, ఈ వాగ్దానం నీ జీవితంలో పనిచేస్తుంది. ఏం చేస్తుంది? ఈ వాగ్దానం నీ జీవితంలో పనిచేస్తుంది. నమ్ముట వలన సమస్తము సాధ్యం. నమ్మితే దేవుని యొక్క మహిమ మీరు చూస్తారు అంటుంది. ముఖ్యంగా నువ్వు యేసు ప్రభు చనిపోయి 3వ దినాన తిరిగి లేచుడాడని నమ్మితే ఆ పునరుత్థాన శక్తి నీలో బహుగా పనిచేస్తుంది. నువ్వు ఎంతగా నమ్ముతావో అంతగా నీలో పనిచేస్తాయి. వాగ్దానము నువ్వు ఎంతగా నమ్ముతావో అంతగా పనిచేస్తాయి. ఇందాక నా జనులు ఎన్నటికీ సిగ్గునందరు అన్నారు కనుక, ఈ మాట నమ్మితే ఎప్పటికీ ఎన్నటికీ మీరు సిగ్గునందరు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్తారా? మీరు ఈ మాట నమ్మారు అనుకో, నేను తలగానే ఉంటానని నువ్వు నమ్మావనుకో, తలగానే దేవుడు నన్ను పెడతాడు, తోకగా కాదని మీరు నమ్మితే ఎప్పుడు కూడా ఎక్కడైనా కానీ దేవుడు మిమ్మల్ని తలగానే దేవుడు పెడతాడు. చప్పట్లు కూడా దేవుని స్తుతిస్తారా? హల్లెలూయా. మీరు ఇంకొక మాట మీరు నమ్మినట్లయితే, దేవుడు నాకు అప్పు లేకుండా దేవుడు చేస్తాడు. అప్పే లేదనండి. స్తోత్రం చెప్తారా? అప్పే లేదనండి. మంచిగానే అప్పే లేదనండి అని ఒకరోజు అప్పు లేకుండా అయిపోతుంది. నువ్వు ఏం నమ్ముతున్నావో అదే చూస్తావు. అందుకని నా భవిష్యత్తు మంచి భవిష్యత్తు ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. నువ్వే వాక్యాన్ని నువ్వు నమ్మితే అది నువ్వు జీవితంలో పనిచేస్తుంది, అది మేనిఫెస్ట్ అవుతుంది. హల్లెలూయా. ఒక మాట యేసు ప్రభు అన్నాడు, ఆయన పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత. నువ్వు నమ్మినావు అనుకో, అది నీకు ఏమవుతుంది? స్వస్థత కలుగుతుంది. స్తోత్రం చెప్తారా? దేవునికి స్తోత్రం చెప్తారా? మొన్న ఒక ఆయన వచ్చినాడు, బస్సులో వచ్చినాడు, ఇంట్లో వచ్చి కలిసిన అయ్యో బస్సులో వెళ్తురా, కారు వచ్చును కాక అన్న. ఈ నెలలో ఆయన కారు వస్తుంది. దేవునికి స్తోత్రం చెప్తారా? వాళ్ళ అమ్మ వచ్చి ప్రార్థన చేసుకున్నాడు. ఏమని? మా కొడుకు పెళ్లి విషయంలో ప్రార్థన చేయమని ప్రేయర్ చేసిన. స్తోత్రం, ఫిక్స్ అయిపోయింది. అయ్యో, హల్లెలూయా. వారు నమ్ముతున్నారు, విశ్వసించుతున్నారు. ఇప్పుడు మీరు విశ్వసించి కౌల పిల్లలని అనుకున్నారు అనుకోండి, దేవుడు కౌల పిల్లలు ఇస్తాడు. ఎవరు ఆమెనంటలే. స్తోత్రం చెప్తారా? అందరూ బిగ్గర హల్లెలూయా చెప్తారా? అప్పంతా తీర్చిపోతుంది. వాగ్దానం, బైబిల్లో ఉన్న వాగ్దానాలన్నీ నమ్మండి, మీ జీవితంలో బహుగా చిగురు వేయను గాక. ఆమేన్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా ఈ వాక్యం మీ హృదయంలో నాటబడును గాక. ఆమె చప్పట్లు కూడా దేవుని స్తుతిస్తారా? మీరందరూ ప్రార్థన చేయండి. అంటే చాలా పనిలో ఉంటేనే ఏమంటే మరి ఎలక్ట్రికల్ వర్క్ ఉంది, మళ్ళీ గ్లాసెస్ వేయాలి విండోస్కి, చాలా పనున్నాయి, డబ్బులు చాలా అవసరం ఉంది. మీరందరూ ప్రార్థన చేయండి. దేవుని చిత్తం ఉంటే అందరము కలిసి పాడేలాకుండా మరి ఎల్ఈడి స్క్రీన్ కూడా కొనేటట్టు మీరు అందరు ప్రార్థించాలని కోరుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. అర్థం కాలేదు, ఎల్ఈడి స్క్రీన్ అంటే ఎవరికి అర్థం కాలేదు కదా. అంటే పాటలు పాడుచున్నారు కానీ అందరు పుస్తకాలు తీయాలి, పాటలు పాడాలి, కష్టం అయిపోతుంది. అందరు కలిసి పాడాలంటే మనకు అంత సోమ్యత లేదు, కానీ దేవునికి చిత్తం. హల్లెలూయా. మరి బ్యాక్గ్రౌండ్ స్క్రీన్ పెడితే అందరము స్క్రీన్ మీద పాటలు అందరము చదువుకుంటూ పాటలు పాడవచ్చు. మీరు అందరు ప్రార్థించండి. సంఘం విషయంలో సేవలో కొన్ని టైమింగ్స్ చేంజ్ అయ్యి మీరు అందరికీ గుర్తుపెట్టుకోండి. ప్రతి ఆదివారము ఎన్ని గంటలకు మళ్ళీ ఒకసారి గట్టిగా చెప్తారా?
మరి ఏ టైంకి వస్తున్నారో మీకు అందరికి అంటే మిమ్మల్ని అదే అంటే మరి ఉన్నారు కాబట్టి నేను చెప్పలేడు. సో మీరందరూ రావాలని కోరుచున్నాను. మీరు తెలియలేని వారికి కూడా ఎవరైతే రాలేకపోయి ఉంటున్నారో వాళ్ళకు కూడా చెప్పండి. సమయం మారుతుంది, ఎండాకాలం కాబట్టి మీరందరూ ప్రార్థించవచ్చు. 2 చేతులైతే దేవుడికి స్తోత్రం చెప్తాను. దేవుని వైపు చూస్తాను. థ్యాంక్ యూ జీసస్. 2 చేతులైతే థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్. మీ సప్పుడు వినిపించాల దేవునికి సప్పుడు వినిపించాల. దేవునికి సప్పుడు. హల్లెలూయా. ఏమైంది? దేవునికి స్తోత్రం, స్తోత్రం. తండ్రి నీకు వందనాలు, తండ్రి నీకు వందనాలు. స్తోత్రం, స్తోత్రాలు. ఎస్ రిఖరబల సందరది కదరా లిబదర సకది కలబబబ ఊరదర సుతురు కుదురు షక రిఖరబల సేయిందల బదరక రిఖందరబల సేయిదర బదర అగరీదర బహస. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ఉత్తముడు మంచివాడు నా దేవుడు, ప్రతిరోజు మూసి ఆనందింతును. ఉత్తముడు మంచివాడు నా దేవుడు, ప్రతిరోజు రుచి చూసి ఆనందింతును. యథార్థముగా ఆరాధింతును, యథార్థముగా ఆరాధింతును. ఏ మేలు నాకు కొదువే చెయ్యడు, ఏ మేలు నాకు కొదువే చెయ్యడు. అవమానముందను నేను అబ్బాని నీ బిడ్డను, అవమానము నందను అబ్బాని నీ బిడ్డను. యేసయ్యా అవమానముందను నేను అబ్బాని నీ బిడ్డను. యేసయ్యా నీవుడు మంచివాడు నా దేవుడు, ప్రతిరోజు రుచి చూసి ఆనందింతును. ఉత్తముడు మంచివాడు నా దేవుడు, ప్రతిరోజు చూసి ఆనందింతును. యథార్థముగా ఆరాధింతును. ఏ మేలు నాకు కొదువే చేయడు, యథార్థముగా ఆరాధింతును. ఏ మేలు నాకు కొదువే చేయడు. నీ కన్నులు నీతి మంతుని చూచుచున్నవి, నీ చెవులు మా మొరలను వినుచున్నవి. కన్నులు నీతి మంతుని చూచుచున్నవి, నీ చెవులు మా మొరలను వినుచున్నవి. శ్రమలన్నిటి నుండి విడిపించును, అంతము వరకు నడిపించును. శ్రమలన్నిటి నుండి విడిపించును, అంతము వరకు నడిపించును. అవమానముందను నేను అబ్బాని నీ బిడ్డను. యేసయ్యా నీ బిడ్డను. అసలెన్నడు అవమానము నందను అబ్బాని నీ బిడ్డను. అందరండం యేసయ్యా నీ బిడ్డను. అసలెన్నడు అవమానము నందను అబ్బాని నీ బిడ్డను. అవమానము నందను అబ్బాని నీ బిడ్డను. అందరూ ఒకసారి అవమానము నందను అబ్బాని నీ బిడ్డను. అందరం అవమానము నందను
పాడదాం. మరొకసారి నోరు తెరిచి అవమానము నొందను అబ్బానే నీ బిడ్డను. మరొకసారి అవమానము నొందను అబ్బానే నీ బిడ్డను. విశ్వాసముతో అవమానము నొందను అబ్బానే నీ బిడ్డను అవమానముందను నేను అబ్బానే నీ బిడ్డను ఎసే నీ బిడ్డను నీ బిడ్డను అందరం నీ బిడ్డను నేను నీ బిడ్డను అవమానముందను అబ్బానే నీ బిడ్డను అవమానం ఎక్కడ ఏడత అవమానం పొందవును. ఎందుకనగా నువ్వు దేవుని బిడ్డవై ఉన్నావు. అవమానం పొందవు. స్నేహితుల మధ్యలో, బంధువుల మధ్యలో, సహోదరుల మధ్యలో, కంపెనీలో, ఊర్లో, స్థలములో నువ్వు దేవుని బిడ్డవు గనక నువ్వు అవమానము నందవు. నా ప్రజలు ఎన్నటి సిగ్గునందరు అంటున్నా. అవమానము నందరు అబ్బానే నీ బిడ్డను యేసయ్య నీ బిడ్డను యేసయ్యా నీ బిడ్డను యేసయ్యా నీ బిడ్డ అందరం యేసయ్యా నీ బిడ్డను అందరం యేసయ్యా నీ బిడ్డను యేసయ్యా నీ బిడ్డను యేసయ్యా నీ బిడ్డను అందరం యేసయ్యా యేసయ్యా నీ బిడ్డను యేసయ్యా నీ బిడ్డను. థాంక్ యూ జీసస్. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. మీ తల మీద దేవుని యొక్క ఆశీర్వాదం ఉండునుగాక. ఈ వారములో దేవుడు మిమ్మల్ని సంతోషపరచునుగాక. నజరైన యేసుక్రీస్తు నామములో దేవుని యొక్క కటాక్షం మీ మీద ఉండునుగాక. దేవుని ఈ వారములో దేవుని చిత్తాన్ని మీరు నెరవేర్చెదరుగాక. ఈ వారంలో దేవుని స్తుతించి ఘనపరచెదరుగాక. ఈ వారంలో మీరు ముందుకు కొనసాగేదరుగాక. యేసుక్రీస్తు నామములో అపవాది ఏదైతే ప్లాన్స్ వేసి పెట్టి ఉన్నదో అవన్నీ కూడా యేసుక్రీస్తు నామములో క్యాన్సల్ చేయుచున్నాను. నీ హృదయములో నాటబడి ఉన్నాయి అన్ని అపవాది యేసు నామములో వాడిని విడిచి పోమని ఆజ్ఞాపిస్తున్నా. నిశ్చయముగా నువ్వు పొందిన దెబ్బల చేత స్వస్థత ఇప్పుడే స్వస్థత కలుగునుగాక. మీ శరీరంలో స్వస్థత కలుగునుగాక. నరాలు ఇప్పుడే చక్కగా పని చేయనుగాక. నరాల వీక్నెస్ నుంచి స్వస్థత ఇప్పుడే. కంతులు కరిగిపోనుగాక. మైగ్రేన్ ప్రాబ్లం తలనొప్పి నుంచి స్వస్థత కలుగునుగాక. ఇప్పుడే నోటి దుర్వాసన నుంచి స్వస్థత కలుగునుగాక. ఎక్కడైతే నీ శరీరంలో బ్లీడింగ్ వస్తుందో ఆగకుండా బ్లీడింగ్ వస్తుంది ఇప్పుడే తగ్గిపోనుగాక. తలనొప్పి నుంచి స్వస్థత. మీ ఐసైట్ తక్కువ అవునుగాక. మోసే వలె మీ కంటి చూపు చక్కగా అవునుగాక. తండ్రి ఇప్పుడే సైనస్ ప్రాబ్లం నుంచి స్వస్థత. నెక్ ప్రాబ్లం ఇప్పుడు స్వస్థత కలుగునుగాక యేసునామములో. హార్ట్ ప్రాబ్లం నుంచి స్వస్థత కలుగునుగాక. హార్ట్ చక్కగా పని చేయనుగాక. ఇప్పుడే బ్లడ్ ఇన్ఫెక్షన్ నుంచి యూరిన్ ఇన్ఫెక్షన్ నుంచి స్వస్థత కలుగునుగాక. కంతులు కరిగిపోనుగాక. కిడ్నీ నార్మల్ పని చేయనుగాక. యేసు నామములో కిడ్నీలో గ్యానబెల్ల రాళ్ళు బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. ఏ రోగమును అయినను నా యేసయ్య స్వస్థపరచగలడు, స్వస్థపరుస్తాడు. ఇప్పుడే ఎక్కడెక్కడైతే మీకు అనారోగ్యం ఉందో మీ కుడి హస్తం అక్కడ పెట్టండి. దేవుడు మిమ్మల్ని ఇప్పుడే తాకునుగాక. విడుదల కలుగునుగాక. నడుము నొప్పి నుంచి స్వస్థత, కీళ్ళ నొప్పి నుంచి స్వస్థత
కాల వాపులు ఇప్పుడే తగ్గిపోనుగాక, ఇప్పుడే విడుదలవుదురుగాక, ఇప్పుడే విడుదలవుదురుగాక. ప్రభా, వారు ఏదైతే పని చేయుచున్నారో అదంతా కూడా ఆశీర్వదింపబడునుగాక. ప్రభ, ఈ వారములో ప్రభ అనేక సాక్ష్యాలు వచ్చునుగాక. నమ్మిన వారి వలన సమస్తము సాధ్యమంటున్నావు తండ్రి. నమ్మితే దేవుని యొక్క మహిమను చూచుతారంటున్నావు తండ్రి. ఇప్పుడే ఉన్న వారందరిలో నీ మహిమను చూచెదరుగాక, నీ మహిమ కనపరచెదరుగాక. ప్రభ, వచ్చే వారంలో అనేకమైన సాక్ష్యాలు వచ్చునుగాక, అప్పులు తీర్చబడునుగాక, వారి చేతి పని దీవింపబడునుగాక. ఏ డబ్బులైతే ఆగిపోయినాయో ఆ డబ్బులు వారి చేతికి అందునుగాక. ద్వారాలు తెరవబడునుగాక, ఇప్పుడే ద్వారము తెరవబడునుగాక. జాబ్ లేని వారికి ఇప్పుడు జాబుని దయచేయమని ప్రార్థిస్తున్నాం. జాబుని దయచేయండి ప్రభా. ఎగ్జామ్ రాసుకుంటున్న వారికి మంచి జ్ఞానమును తెలివిని దయచేయండి. ఇప్పుడే కంటిలో ఏ ప్రాబ్లం ఉన్నా ఇప్పుడే దేవుడు స్వస్థపరుస్తా ఉన్నాడు. ఊపిరితిత్తులో నుంచి స్వస్థత కలుగునగాక. బాడీ ఇన్ఫెక్షన్, రిజరక్షన్ పవర్ ఇప్పుడే మేము పునరుద్ధాన శక్తి మీలో ప్రబలించునుగాక, మీరు తాకునుగాక, మీకు విడుదలవునుగాక, మీరు స్వేచ్ఛను చూచెదరుగాక. ఓ, మీ కుటుంబంలో దైవికమైన సమాధానం ఉండునుగాక, మీ కుటుంబంలో దైవికమైన సమాధానం ఉండునుగాక, మీ పనిలో సమాధానం ఉండునుగాక, మీ కుటుంబంలో సమాధానం ఉండుగాక. ప్రతి ప్రయాణమంతో సమాధానం షాలోమ్ అని పలుకుతున్నారు. ఈ వారంలో ఏ పెండింగ్ వరకు ఉండదు, అన్ని పనులు మీరు పని చేసేదరుగాక అని ప్రార్థిస్తున్నాడు. ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలనుకున్న వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి, ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ జీసస్. దేవుడు మిమ్మల్ని నడిపించునుగాక, దేవుడు మిమ్మల్ని దర్శించునుగాక. మోసేతో మాట్లాడిన దేవుడు, అబ్రాముతో మాట్లాడిన దేవుడు, పౌలుతో దర్శించిన దేవుడు ఈరోజు మిమ్మల్ని దర్శించునుగాక. ఈ వారములో మిమ్మల్ని దర్శించునుగాక, కళల ద్వారా మాట్లాడునుగాక. నూతనమైన ఆత్మీయులు కనెక్ట్ అవుదురుగాక. పరిశుద్ధాత్మ దేవుడు మంచి స్నేహితులు మీకు ఇచ్చునుగాక. ఓ, ఈర్షగలిగిన వారు, యేసు నామము లోతు లాంటి వారు నీకు దూరం అవుదురుగాక. నిన్ను ప్రేమించేవారు, నీ శ్రేయస్సు కొరేవారు నీ యొద్దకు వచ్చేదరుగాక. వారితో సవాసం వేయబడదురుగాక. పేతురు కొరలేని దేవుడు ఇతన్ని ఏ విధంగా అయితే కనెక్ట్ చేశాడో ఆ విధంగా పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు ఈ వారంలో కనెక్ట్ చేయదుగాక. పరిశుద్ధాత్మ కార్యాలు నా జీవితంలో జరుగుతాయి, చూస్తాను ఈ వారం అన్న వాళ్ళు చప్పట్లు కూడా దేవుని స్తుతించండి. బిగరగా చప్పట్లు కూడా దేవుని స్తుతిద్దాం. బిగరగా హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు నా జీవితంలో రూపాంతము చెందునుగాక, మేనిఫెస్ట్ అవునుగాక, ఓ గ్లోరిఫై అవునుగాక. ఇప్పుడే దేవుని మహిమ మీరు చూస్తున్నారు, దేవుని మహిమని మీరు చూచెదరుగాక. లెమ్ము తేజరెలుము, యెహోవా వెలుగు మీపై ఉదయిస్తుంది. ఫైర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యు డెవిల్ గెట్ అవుట్. సాతాను ప్రతి చీకటి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ఈ వారంలో దేవుడు మిమ్మల్ని ఘనపరచునుగాక, ఎత్తైన కొరకు దేవుడు మిమ్మల్ని తీసుకెళ్ళునుగాక. నీ బలహీనత బలముగా మారునుగాక. గంతులు వేసి సంతోషముతో ఆరాధించెదరుగాక. ప్రతి ఒక్కరిని యేసు రక్త కోటలో భద్రపరచుచున్నాను. మీ ఫ్యామిలీని, మీ బిజినెస్ని, మీ కుటుంబస్తులను, సహోదరులను, సహోదరులను, సంఘ కాపరి విశ్వాసుల మధ్యలో, అందరి మధ్యలో యేసు రక్తాన్ని చేత కవర్ చేయొచ్చు. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. మీ డబ్బు మీద యేసు రక్తాన్ని చల్లుతున్నాను, మీ ఆస్తి పైన యేసు రక్తాన్ని చల్లుతున్నాను, మీ పొలం పైన యేసు రక్తాన్ని చల్లుతున్నాను, మీ వాహనం పైన యేసు రక్తాన్ని చల్లుతున్నాను, ప్రతి వస్తువు పైన యేసు రక్తాన్ని చల్లుతున్నాను, మీ ప్రయాణం పైన యేసు రక్తాన్ని చల్లుతున్నాను, మీ రాబడిలో యేసు రక్తాన్ని చల్లుతున్నాను. దుష్టుడు ఇప్పుడే వారి స్థలము నుంచి వెళ్ళిపోతున్నాడు. చీకటిని వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతుంది యేసు రక్తం అనగా. యేసు రక్తం అనగా విడుదల అవుతుంది. థ్యాంక్ యూ జీసస్. ఒకసారి చెప్పలు కూడా దేవుని స్తుతించండి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ సావాసం ఈ కూడి వచ్చిన వారందరికీ దేవుడు తోడుగు నేను నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే యేసు రక్తమే యేసు నామములో సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్.